జీవితాల్లో తన యొక్క ఏర్పాటును సంపూర్ణం చేయడానికి ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, నూతన దినాన్ని ఇచ్చాడు. ఎన్నో రకాలైన పరిస్థితులు, ప్రయాణాలు, రాకపోకలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నింటిలో ఆయన చాలిన కృపనిచ్చి నడిపించాడు. ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన దేవుని వాక్య సందేశము కావాలా అంటే తప్పక కావాలి. ఎందుకంటే దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభుని చూసి తండ్రి అన్న దేవుణ్ణి ఆరాధించడానికి మనకి దేవుడే తన వెలుగును తన వాక్యంలోంచి ప్రసరింపజేయాలి. అప్పుడే నూతన ప్రత్యక్షత ఉంటుంది. నూతన ప్రత్యక్షతలో ఆయనను ఆరాధించాలి. మన దేవుణ్ణి ఆరాధించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని బట్టి మనం ఎన్నో సందేశాలు విన్నాం. ఆయన ఏమై ఉన్నాడు కదా, ఆయన ఏమై ఉన్నాడు అని అడిగితే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అనుభవంలో మరి చెప్పే మాటలు వెంటనే మీకు దేవుడు ఏమై ఉన్నాడు అని అడిగితే వెంటనే మనం ఏం చెప్తాం? దాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ స్థితి తెలుస్తుంది. మనం ఎట్లా ఆరాధిస్తాం అనేది దాని మీద ఆధారపడుతుంది. ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి ఆయన ఏమి కాడో అని తెలుసుకుందాం. ఆయన ఏమి కాడో దాన్ని బట్టి మనం ఆరాధించే పరిస్థితి కూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు మనము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ఈరోజు 11వ తారీఖు. ఈరోజు ఆంటీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. చాలా చాలా దేవునికి ఎంతో ఘనత, మహిమ. సంఘమంతా కూడా మీకు మరి హ్యాపీ బర్త్డే చెప్తా ఉంది. ప్రభు మిమ్మల్ని సజీవమైన ఈ దేశంలో, లోకంలో ఉంచాడు. అద్భుత కార్యం చేశాడు. 85 years అండ్ ఆపరేషన్ కూడా జరిగింది. సో అలాంటి అద్భుతమైన దేవుడు మనకు ఉన్నాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధించాలి. రండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఆ తలుపు దగ్గరికి వేసేయచ్చు, పెద్ద తలుపు దగ్గరికి. చల్లగా ఉంటుంది లేకపోతే. సరే, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం నేరుగా చదువుకుందాం. వర్స్ 19, రెవల్యూషన్ 11 వర్స్ 19. ప్రకటన గ్రంథం 11 19వ వచనం. మనమందరం కలిసి ఈ వచనాన్ని చదువుకుందాం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసం ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, పనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. అందరూ చదివారా? ఒకళ్ళు లేదంటే మరొకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసం ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, పనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మల్ని ఈ రీతిగా నూతనముగా నీ ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నాయనా ప్రభా, లిటిల్ ఫ్లాక్ లో నీవు చేసిన నీ కార్యాలన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీవు నిజంగా నమ్మదగిన దేవుడు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ నమ్మకత్వాన్ని బట్టి ప్రభా మేము నశించుకోలేదు. ఈ మార్పు లేని తనాన్ని బట్టి మేము నశించుకోలేదు. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరిచి ఆరాధించడానికి కావలసిన పురుకొల్పును, ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహిస్తున్నామని వచ్చిన బిడ్డను బట్టి వందనాలు. రానైన వారిని కూడా తీసుకురండి. నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మనకి ఆన్లైన్ గొడవ లేకుండా ఉంటే మంచిది. ఎవరు లేరు కాబట్టి ఆఫ్ చేయొచ్చా కొంచెం? ఓకే, సరే. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో చదువుకున్న ఈ మాట, దీంట్లో ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక పదము, ఇక్కడ ఒక వస్తువు, ఇక్కడ లేకపోతే ఒక చాలా ఉపకరణం,
అది మన పాత నిబంధనలో కనిపిస్తుంది. కొత్త నిబంధనలో 11వ అధ్యాయంలో మనం ఇక్కడ మళ్ళీ ఆ యొక్క ఉపకరణమును చూస్తాం. అదేమిటో ఎవరైనా చెప్పగలుగుతారా? నిబంధన మందస్సము. ఒకసారి అనండి. నిబంధన మందస్సము. ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటారు. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటే నిబంధన మందస్సం. ప్రత్యక్ష గుడారం పిల్లలు మొన్న మంచి మోడల్ చేశారు కదా, దాంట్లో నిబంధన మందస్సం ఎక్కడ ఉంటుంది? హోలీ ఆఫ్ హోలీస్ అంటే అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంటారు. ఈ నిబంధన మందస్సంను మనము ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు, చాలా మంది వెతుకుతున్నారు నిబంధన మందస్సం ఎక్కడ ఉంది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇజ్రాయెల్లో కానీ చాలా చోట్ల వెతుకుతున్నారు ఆ యొక్క ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ నిబంధన మందస్సం ఎక్కడ ఉంది అని. మరి నాకైతే ఎక్కువ తెలియదు, కానీ ఆ యొక్క నిబంధన మందస్సం ఇంకా ఎక్కడ ఉందో వాళ్ళకి కనుగొనలేకపోయారు. నిబంధన మందస్సము చాలా చిన్నది, 2 అడుగులు ఉంటుంది, 2 అడుగులు వెడల్పు, 2 అడుగులు పొడుగు, ఒక 4 అడుగులు ఎత్తు ఉంటుందేమో. దాంట్లో కొన్ని వస్తువులు కట్టుబడి ఉంటాయి. ఆ యొక్క వస్తువుల గురించి కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మరి మన్నా కలిగిన పాత్ర ఉంటుంది, చిగురించే అహరోను కర్ర ఉంటుంది, మరి 2 పలకలు ఉంటాయి. ఇది ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. ఈ యొక్క నిబంధన మందస్సము మరి తుమ్మకర్రతో చేయబడింది. మరి నిబంధన మందస్సం మీద ఏముంటది? కవరింగ్ గోల్డ్. పిల్లలు చెప్తున్నారు అంటే శుద్ధ సువర్ణము చేత ఆ యొక్క రేకు ఆ యొక్క చెక్క మీద కప్పబడి ఉంటుంది. ఈ యొక్క విషయాలన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది యేసు క్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉంటుంది. ఈ యొక్క తుమ్మకర్ర లేకపోతే చెక్క మానవత్వాన్ని చూపిస్తుంది. ఈ గోల్డ్ బంగారం అనేది దైవత్వాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మానవుడు, దేవుడు అనే విషయము అక్కడ మనకు అర్థమవుతుంది. ఆయనే జీవాహారమై ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే నూతన సృష్టిగా మనల్ని చేసే దేవుడిగా ఉన్నాడు, ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇవన్నీ నిబంధన మందస్సంలో మనకు అర్థమవుతాయి. నిబంధన మందస్సమును చూడగానే ఆ యొక్క ఇశ్రాయేలీలు మరి భయంతో వణికేవాడు. నిబంధన మందస్సము ప్రత్యక్ష గుడారం అంతా కూడా వాళ్ళు యోర్దాను దాటి తీసుకుని వెళ్ళలే. నిబంధన మందస్సమును మట్టుకు ముందు పెట్టుకుని వెళ్ళారు. మనం పోయినసారి కూడా అంటే ఈసారి సంఘ వాగ్దానంలో కూడా మనం చూస్తే యెహోషువకు చేసిన వాగ్దానం మనం చూసాం. 3వ అధ్యాయంలో ఆ యొక్క నిబంధన మందస్సమును వాళ్ళు ఎట్లా ముందు యాజకులు తీసుకుని వెళ్ళి కాళ్ళు పెట్టినప్పుడు యోర్దాను నది నీళ్లు ఆగిపోయినాయి. వాళ్ళు ఆ ఆరిన యోర్దాను నదిలోంచి దాటుకుంటూ వెళ్ళారు. ఇది మనము గత దినాల్లో మనం చూసాం. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు ఈ నిబంధన మందస్సాన్ని మనము గురిగా పెట్టుకుని ఈ నిబంధన మందస్సం యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తుంది అని మనము అర్థం చేసుకుని మనము యేసుక్రీస్తు ప్రభు మన కొరకై ఏమి చేశాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనము మామూలుగా ఆయనతో ఎట్లా వ్యవహరిస్తామో, ఎట్లా ప్రవర్తిస్తామో, మన యాటిట్యూడ్, మన వైఖరి ఎట్లా ఉందో చూసుకుని మనం ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడతాం. మనము నిబంధన మందస్సాన్ని పాత నిబంధనలో చూస్తే నిర్గమకాండములో ఆ యొక్క నిబంధన మందస్సము ప్రత్యక్ష గుడారం చేసిన తర్వాత వాటిని ఎట్లా తీసుకువెళ్ళాలి, వాటిని ఎలా సిద్ధపరచాలి, వాటిని ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, అవన్నీ కూడా నిర్గమకాండంలో చెప్పి ఆ యొక్క నిర్గమకాండం తర్వాత లేవీకాండంలో యాజకులకు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ నిబంధన మందస్సం పట్ల వ్యవహరిస్తూ మరి యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు యెహోషువలో ఆ నిబంధన మందస్సమును యాజకులు మోసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క యాజకులు అరకాళ్ళు యోర్దాను నదిని ముట్టినప్పుడు ఆ నీళ్లు అక్కడ ఆగిపోతాయి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. జాషువా 3:13 సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకుల అరకాళ్ళు
యోర్దాను నీళ్లను ముట్టుగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏక రాశిగా నిలుచును. ఇక్కడ నిబంధన మందసమును మోస్తూ యాజకులు ఎట్లా మోసుకుంటూ వెళ్ళాలి. వాటి మోకులలో ఆ యొక్క కర్రలు పెట్టి వాటిని భుజాల మీద మోసుకుంటూ కహాతీయులు ఈ యొక్క నిబంధన మందసమును ఉపకరణములను మోయాలి. లేవీలలో ఒక గుంపు కహాతీయులు వీళ్ళు ఆ పనిని చేయాలి. ఇవన్నీ మనము ఈ పాత నిబంధనలో మనం చూస్తాం. నిర్గమకాండంలో ఎవరు మోయాలి అనేది, సంఖ్యాకాండంలో ఎవరు మోయాలి అనేది ఇవన్నీ మనం చూస్తాం. వీటన్నిటికీ వెళ్తే నాకు టైం సరిపోదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క నిబంధన మందసమును మోయడానికి యాజకులు వాళ్ళ భుజాలు ఇవ్వాలి. నిబంధన మందసమును ముట్టకూడదు. ఆ కర్రల మట్టుకు వాళ్ళ మీద పెట్టుకుని బహుజాగ్రత్తగా మరి వాళ్ళు ఆ పని చేయాలి. అయితే ఈ రోజున క్రైస్తవులంగా ఈ నిబంధన మందసము యేసుక్రీస్తు ప్రభును సూచిస్తూ ఉండగా మనమందరం యాజకులం, యాజక సమూహం. దేవుని ఇంటిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఇంటిలో యాజక సమూహంలో చేర్చబడ్డాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టు మనమందరము రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనందరి బాధ్యత ఏమిటంటే ఆ నిబంధన మందస్సాన్ని వాళ్ళు ఎట్లా మోసారో మనం కూడా అట్లనే మోయాలి. కానీ నిబంధన మందస్సం పట్ల వాళ్ళు తర్వాత ఏం చేసుకుంటూ వచ్చారని చరిత్రలో చూసుకుంటే చాలా భయంకరమైన దారుణమైన పరిస్థితులు మనం చూస్తాం. అందుకని ఇప్పుడు దేవుడు ఏమి కాడో, లేకపోతే దేవుణ్ణి మనం ఏ రీతిగా అనుకుంటూ సేవిస్తున్నామో ఆయన అది కాదు అని మనం ఆరాధించడానికి సిద్ధపడాలి. గాడ్ హూ విల్ నాట్ బీ లైక్ దిస్ అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆయన ఏమి కాడు. ఒక దైవజనుడు అంటాడు, ఈ రోజున క్రైస్తవ్యం ఎంత నిర్లక్ష్య వైఖరిలోకి అయిపోయిందంటే ఆయన ఆ మాటలో ఏం చెప్తాడంటే, అయ్యో నేను పేతురు, యోహాను, యాకోబులు గెత్సెమనే తోటలో వాళ్ళు నిద్రించే స్థితిలో ఉండడానికైనా నాకు ఇష్టమే. ఎందుకంటే వాళ్ళు సాధారణమైన శిష్యుల వలె వాళ్ళు ప్రభు దగ్గరలోనే ఉన్నారు. ప్రభు వచ్చి కనీసం వాళ్ళు లేపినప్పుడు లేచారు వాళ్ళు. కానీ ఈ రోజున క్రైస్తవ్యం ఎట్లా అయిపోయింది? క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు మొద్దు నిద్రపోతా ఉన్నారు. ఈ నిద్ర కంటే, ఇలాంటి స్థితి కంటే నాకు ఆ స్థితే బాగుండును అని చెప్తా ఉన్నారు. దేవుడు లేపినప్పుడు కనీసం లేవడం, మనం జాగ్రత్త పడడం, మనం ఈ రోజున మనకు దేవుడు నేర్పించే పాఠం. రండి, నేను ఇప్పుడు దేవుని పట్ల మనకు ఉండాల్సిన భయము, ఏ పరిశుద్ధ భయం అయితే ఇంగ్లీష్లో హోలీ ఫియర్ ఆఫ్ గాడ్ అంట, దేవుని భయము ఉండాలో ఆ భయం లేకపోతే మనం అక్రమము చేసేవారుగా, మనం మొద్దు నిద్రలో ఉండేవారుగా ఉంటాం. ఇప్పుడు నిబంధన మందసం విషయంలో మనం రండి చరిత్రలోకి వెళ్దాం. మొట్టమొదటిగా 1 సమూయేలు గ్రంథం. ఇశ్రాయేలీయుల యొక్క ఆ యొక్క చరిత్ర మనకు బాగా తెలుసు. వాళ్ళు వచ్చి కనాను దేశంలో స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత కూడా వాళ్ళకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి చాలా భయంకరమైన శత్రువులు ఉన్నారు. దాంట్లో ఫిలిష్తీయులు అనే శత్రువులు. ఆ ఫిలిష్తీయులు అనే శత్రువులు శరీరమును చూపించే, శరీర తత్వాన్ని చూపించేదిగా ఉంటుంది. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయానికి 1 సమూయేలు 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైపోయారు. ఎవరు హతులయ్యారు? ఇశ్రాయేలు వాళ్ళు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులు యుద్ధం చేస్తూ ఉండగా ఇశ్రాయేలు ఎక్కువ తక్కువ అంటే అప్రాక్సిమేట్లీ 4,000 మంది అక్కడ కూలారు, చచ్చిపోయారు, హతులయ్యారు. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ప్రశ్న మంచిదే. ఎందుకు మనల్ని ఓడించాడు? ఎందుకు ఓడించాడు దేవుడు? మన దేవుడు
సైన్యములకు అధిపతి యెహోవా, కానీ ఈ రోజున ఫిలిష్తీయుల ముందు మనల్ని ఎందుకు ఓడించాడు అనే ప్రశ్న వాళ్ళు వేసుకున్నారు. పాళెంలోనికి వచ్చారు, వాళ్ళ కంటోన్మెంట్కి వచ్చారు, వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు షిలోహులోనున్న వెంటనే వాళ్ళు ఎందుకు ఓడించాడని చెప్పి, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్య నుంచుకుందాము రండి, అది మన మధ్య నుండి నేడల, అది మన శత్రువుల చేతిలోంచి మనలను రక్షించు. ఏంటంట? ఏమంటున్నారు దాన్ని? ఎలా సంబోధిస్తున్నారు? అది అది ఆయన యొక్క సన్నిధిని వీళ్ళు అనుభవిస్తూ జీవము గల దేవుని, ఇటు చూడాలి మీరు, జీవము గల దేవుణ్ణి వాళ్ళు ఎరిగిన వారుగా ఉంటూ కూడా ఇప్పుడు జీవము గల దేవునిని చూపించే నిబంధన మందసమును ఏమని సంబోధిస్తున్నారు వాళ్ళు? ఇట్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక వస్తువు. ఆ వస్తువును మనం యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళాం అనుకోండి, ఏం జరుగుతుందంట? మన మధ్య ఉంచుకుందాం రండి, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలోంచి మనలను రక్షించును అని. ఇప్పుడు దేవుడు ఏమి కాడో అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే, దేవుణ్ణి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే వాడుకోవాలని అనుకుంటున్నారు. బట్ గాడ్ విల్ నాట్ బి యూజ్డ్. దేవుడు వాడబడడు, మనం అనుకున్నట్టు వాడబడడు. ఎక్కడికన్నా పని జరగట్లేదు అనుకోండి, బయటకు వెళ్ళాం, పని జరగలేదు, నెక్స్ట్ డే రమ్మన్నారు, అప్పుడు మనకు ఒక చాలా అద్భుతమైన ఒక తలంపు వస్తుంది. ఏంటంటే, నేను బైబిల్ తీసుకెళ్ళలేదు, ఈరోజు బైబిల్ తీసుకెళ్తే పని జరుగుద్ది. అంటే ఇది నా దగ్గర ఉంటే పని జరుగుద్ది. ఇప్పుడు నూతన నిబంధనలో మన పరిస్థితి, పాత నిబంధనలో వాళ్ళు నిబంధన మందసము అది మన మధ్యలో ఉంటే మనకు విజయం కలుగుతుంది, మనం రక్షింపబడతామనే ఆలోచన. సరైన ఆలోచనేనా? నిబంధన మందసం ఉంచుకోవడం తప్పేముంది? చెప్పండి, తప్పేముంది? దేవుణ్ణి వాడుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా వాడుక అయిపోయింది. స్వస్థత గురించి దేవుని వాడుకోవాలి, ఆశీర్వాదాల గురించి దేవుని వాడుకోవాలి, అది మన ఇంట్లో ఉంటే మంచిది. ఈ పుస్తకాన్ని చాలా మంది భూత ప్రేత లేకపోతే పీడకలలు రాకుండా పెట్టుకునే తలగళ్ళ ఉపయోగించుకుంటారా? అనారోగ్యంలో ఉన్నప్పుడు తప్పగా, మొన్న నేను హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కసారి నేను మాటలు వింటూ ఉంటాను, క్రైస్తవుల మాటలు, బైబిల్ పెట్టాలి, బైబిల్ పెడితే తగ్గుతుంది, బైబిల్ పెడితే తగ్గుతుంది అంటే అది, లేకపోతే ఇది. దేవుడు ఏమి కాడు అంటే ఆయన వాడబడడు. మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఆయన వాడబడడు. ఇక్కడ ఏముంటో తెలుసా? ఇప్పుడు వీళ్ళు మన మధ్యలో ఉంచుకుంటే మనకు రక్షణ కలుగుతుంది, అది మనలను రక్షించును, అది మనలను రక్షించును. ఎవరు మనల్ని రక్షించేవాడు? అది మనల్ని రక్షిస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. దేవుడు మనలను రక్షించును అనే ఆత్మీయమైన ఆ అవగాహన ఉంటే, ఆ హోలీ ఫియర్ ఉంటే, ఆ యొక్క పరిశుద్ధమైన భయం ఉంటే, మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం. ఇది ఆచార క్రైస్తవ్యం, ఇది అలవాటు క్రైస్తవ్యం. ఎంతైనా కానీ ఈ దారం కట్టుకుంటే, లేకపోతే ఇక్కడికి వెళ్ళి మునకేస్తే, లేకపోతే ఫలానా రకంగా మనం బట్టలు కట్టుకుంటే, ఇవన్నీ ఆచార పరిస్థితి. నిబంధన మందసం తీసుకువెళ్ళడం తప్పు కాదు, కానీ ఎందుకు తీసుకువెళ్తున్నారో అనేది ఇంకోటి. ఆ నిబంధన మందసం పట్ల వాళ్ళ వైఖరి అట్లా ఉంది. నువ్వు దేవుని ఏమనుకుంటున్నావు? నువ్వు వాడుకోవాలనుకుంటున్నావేమో. దేవుడు వాడబడ్డాడు. దేవుడు వాడుకోవడానికి ఆయన ఏదో ఒక వస్తువు కాదు, ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమైందంటే, కిందకి చదువుకుంటే, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించారు. ఇప్పుడు ఈ నిబంధన మందసము పైన 2 కెరూబులు అలా రెక్కలు విప్పుకుని ఉంటాయి, ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయి. ఆ మధ్యలోంచి దేవుడు తన మహిమలో
ప్రత్యక్షతనిచ్చి యాజకులతో మాట్లాడే అద్భుతమైన దేవుని సన్నిధి ఆ యొక్క నిబంధన మందసం. ఇప్పుడు వాళ్ళంట అక్కడి నుంచి తెప్పించడానికి నిబంధన మందసమును తీసుకుని వచ్చారు, తెప్పించారు నిబంధన మందసమును తెప్పించారు. ఇదంతా మనకు అర్థమవుతుంటే ఏమవుతుంది? మానవ ఆలోచన విధానం, దేవుణ్ణి వాడుకునే విధానం, దేవుణ్ణి మన ఇష్టం వచ్చినట్టు వాడుకునే విధానం. చాలా జాగ్రత్తగా వినండి. ఇది వాస్తవానికి ఆరాధించుకోవడానికంటే కూడా బలలో పాల్గొనడానికి ఎక్కువగా మనం ఆలోచించుకోవాలి. కానీ దేవుడు ఏమి కాడో అని తెలుసుకుని ఆరాధించడానికి ఈ యొక్క మాటలు నేను మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏమి కాడు అని అంటే మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఆయన ఒక వస్తువు కాదు, ఆయన చెట్టో పొట్టో కాదు. ఇక్కడ క్రిందికి చదువుకుంటూ అప్పుడు నిబంధన మందసంను తెప్పించినప్పుడు ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హోఫ్ని, ఫీనెహాస్ అక్కడనే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎంత భక్తి వచ్చేసిందో, నిబంధన మందసం దగ్గరకు వచ్చేసి అయ్యో ఇలా అనుకుంటున్నారేమో, చాలా రకాలైన మరి ఆ యొక్క ఆచారాలు చేస్తున్నారేమో. అయితే యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు పిక్కటిల్లేటట్టు అరుస్తున్నారు. వీళ్ళు భౌతికంగా చాలాసార్లు సంఘాలలో కొంతమంది అరుస్తారు, కేకలు వేస్తారు, కింద పడతారు, మీద పడతారు, ఆత్మ వచ్చేసింది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదంతా ఒక ఎమోషనల్, ఒక భావోద్వేగం. మనం ప్రభుని ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, శరీరముతో అబద్ధముతో కాదు. అమ్మ మీరు ఇటు చూస్తే అందుకే ఎదురెదురు కూర్చుంటే మీరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. ఇటు వచ్చి మళ్ళీ కూర్చోండి, ఇటు వచ్చి కూర్చోండి, మీరు కూడా ఇటు తిరిగి కూర్చోండి, మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి, నన్ను చూడాలి, మీరు కూర్చోండి త్వర ఫాస్ట్గా. ఇక్కడ ఇప్పుడు ఫిలిష్తీయులు ఆ యొక్క ధ్వని విని, ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమిటి అని అడిగారు. యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చిందని వాళ్ళు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ విషయం ఏం చెప్తున్నారు ఏంటో తెలుసా? మేము నిబంధన మందసం తెప్పించుకుంటున్నాం. నిబంధన మందసం తెప్పించుకుంటే అప్పుడు ఉంటుంది మీ పని కదా. పిల్లలు అంటారు కదా, చాలా సార్ మా డాడీ వస్తే, మా అంకుల్ వస్తే అని చెప్తారు కదా, అట్లా మా నిబంధన మందసం వస్తే అప్పుడు ఉంటుంది మీ పని అని చెప్పారేమో వీళ్ళు. అందుకనే ఇప్పుడు ఫిలిష్తీయులకు ఆ విషయం తెలిసి జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంభ్రమింపలేదు అని వీళ్ళు భయపడుతున్నారండి. ఫిలిష్తీయులు భయపడుతున్నారు, కానీ ఇశ్రాయేలీయులకు భయం లేదు. ఆరాధించడం అంటే ఏమిటో తెలుసా? భయముతో వణుకుతో ప్రభువా దేవా నువ్వు ఏమై ఉన్నావో, కానీ ఏమి కాడో దాన్ని బట్టి వీళ్ళు ఇలా విర్రవీగుతున్నారు. ఆయన వస్తువు కాదు. ఇప్పుడు జడిసి దేవుడు దండులోనికి వచ్చిందని అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంభ్రమింపలే, వాళ్ళ ముఖాలన్నీ వాడిపోయి ఉన్నాయి ఇంతకు ముందు. కానీ ఇప్పుడు నిబంధన మందసం వచ్చిందని వాళ్ళు చాలా సంభ్రమిస్తున్నారు. అయ్యయ్యో అయ్యయ్యో అని వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఎవరు? జాగ్రత్తగా వినండి. परमेश्वर कोई वस्तु नहीं है जिसको हम इस्तेमाल करने के लिए, बहुत लोग समझते हैं हमारे चंगाई के लिए, हमारे आशीष के लिए परमेश्वर को इस्तेमाल कर देंगे। इस्तेमाल करने के लिए वो कोई पेड़ पौधा नहीं है, कोई देवी देवता जैसे एक मूर्ति नहीं है। परमेश्वर है దేవుడు. అట్లా ఆ నిబంధన మందసమును గురించి వాళ్ళకు భయం వచ్చింది. అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలోంచి మనలను ఎవరు విడిపింపగలరని వీళ్ళు గుండెలు బాదుకుంటున్నారండి. దేవుడు ఎవరు? మహాసూరుడని శత్రువులకు తెలుస్తుంది, అని వీళ్ళకి ఏమైందంటే ఈ నిబంధన మందసం ఇది అది అని వాడుతున్నారు. దేవుని నామమును ఈ రోజున చాలాసార్లు మనం వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటాం, దైవ దూషణ చేస్తూ ఉంటాం. ఎక్కడ దేవుని నామము మరి అవమానపరచబడుతుందో అక్కడ మనం దేవుని నామమును ఉచ్చరించి వ్యర్థంగా వాడడాన్ని బట్టి అది మనం అనుకుంటాం చాలాసార్లు ఈ రీతిగా చేస్తే దేవుడు నాకు విజయం ఇస్తాడు లేకపోతే ఇట్లా అని. ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు తన మహిమను ఎప్పుడు ఎవరికి ఇవ్వడు, తన మహిమ ఎప్పుడు కోల్పోడు కూడా. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంత భయపడి మహాశూరుడకు దేవుని చేతిలో మనల్ని ఎవరు విడిపిస్తారన్నప్పుడు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా అని ఇప్పుడు చూసారా. ఇప్పుడు శత్రువులకు అర్థమవుతా ఉంది, ఇశ్రాయేలులకు అర్థమవట్లే.
శత్రువుల దగ్గరికి ఇప్పుడు మందసం ఇంకా రాలే, కానీ మందసం యొక్క మాట రాగానే శత్రువులకు దేవుని సన్నిధి గుర్తొస్తుంది, లేకపోతే దేవుడు చేసిన కార్యములు గుర్తొస్తున్నాయి. అర్థమవుతుంది నేను చెప్తుంది? వీళ్ళేమో మొద్దు నిద్రపోతా ఉన్నారు, శత్రువులకేమో ఆహాకారాలు చేసుకుంటూ అమ్మో ఆ దేవుడు ఐగుప్తులో గొప్ప కార్యాలు చేసి వాళ్ళని విడిపించుకుంటూ వచ్చాడు, అట్లాంటి దేవుడు వారి దేవుడు, ఇక మనల్ని ఎవరు కాపాడుతారు? ఆ దేవుడు ఈయనే కదా అని ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయండి. ఇప్పుడు ఫిలిష్తీయులు ఏమన్నా సరే అయిపోయింది, ఏదో మనకి భయము కాదు, ఇప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేయాలని వాళ్ళలో వాళ్ళు ధైర్యం తెచ్చుకుని వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 మంది కాల్బలము కూలెను. ఎవరు చచ్చిపోయారు? ఇప్పుడు ఎంతమంది ఎవరు చచ్చిపోయారు? ఎంతమంది చచ్చిపోయారు? 4,000 మంది చచ్చిపోయారు. 4వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో. కానీ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు? మరి మందసం వచ్చిందిగా, మందసం వస్తే ఏమవ్వాలి చెప్పండి? వీళ్ళే అనుకున్నారు కదా, మందసం వస్తే మనం రక్షింపబడతాం, మందసం వస్తే మనం గెలుస్తాం అని వీళ్ళు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఓడిపోయారే. మరి 30,000 మంది గొప్ప వధ జరిగిందే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు వాడబడడు. ఇంకోటి తెలుసా అండి, చాలాసార్లు మనం గెలిస్తే దేవుడికి మహిమ వస్తుంది అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఓడించి మహిమ తెచ్చుకుంటాడు. అది దేవుడు చేసే కార్యం. ఎందుకు నేను ఓడిపోయాను, ఎందుకు నాకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు నాకు కష్టం వచ్చింది అంటే నాకు ఏదో నేర్పించడానికి వచ్చింది. రెండోది ఏమిటంటే ఆ రీతిగా చేయడాన్ని బట్టి దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఇప్పుడు ఫిలిష్తీయులలో భయం ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకున్నారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు తన మహిమను కాపాడుకోవడానికి నిన్ను గెలిపిస్తాడనే ఆలోచన నీ ఆలోచన సరైనది కాదు. ఓడిపోగొడతాడు చాలాసార్లు, ఎందుకంటే నా వైఖరి కరెక్ట్గా లేదు. దేవుని వాడుకునే పద్ధతిలో నేను ఉంటే ఓడిపోగొడతాడు. అర్థమైందా? ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తాం. చాలాసార్లు మనం అనుకున్నట్టు దేవుడు ప్రవర్తించడం అనేది అది ఆయన సార్వభౌమాధికారానికి ఒక అడ్డు. ఆయన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, ఆయన తనకి ఇచ్చ వచ్చినట్టు నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు ఏమి కాడు అంటే ఆయనకు వస్తువు కాడు వాడుకోవడానికి. ఈజ్ నాట్ ఎ థింగ్ సో దట్ వీ కెన్ యూజ్ ఇట్. అట్లాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఒక వస్తువు కాదు, స్వస్థపరిచేవాడు లేకపోతే ఇదో అంటే ఆయన వాడేసుకోవడానికి. నో, ఇది మొట్టమొదటి. గాడ్ విల్ నాట్ బి యూజ్డ్. ఆయన వాడబడడు. రెండోది ఇప్పుడు 11వ వచనానికి వస్తే, మరియు దేవుని మందసం ఏమైందంట? పట్టబడింది. వాళ్ళు తెప్పించారు. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మందసాన్ని పట్టుకున్నారంట. మందసాన్ని పట్టుకోగలుగుతారు ఎవరైనా? దేవుడు పట్టబడడు. గాడ్ విల్ నాట్ బి క్యాప్చర్డ్. అందుకని మనం ఆరాధించాలి. అది ఎందుకో నేను చెప్తాను. దేవుని మందసమును పట్టుకున్నారు. అక్కడ హోఫ్ని ఫీనెహాసులు కూడా చచ్చిపోయారు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఏమనుకుంటున్నారు తెలుసా? ఆహా, ఈ మందసం వల్ల ఈ ఇశ్రాయేలీయులందరూ చచ్చారు. ఇప్పుడు బహుశా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడేమో, లేకపోతే దేవుడు మనకి లోనైపోయాడేమో. కాబట్టి ఇప్పుడు మేము మందసాన్ని పట్టుకుని వెళ్తాం. యుద్ధంలో ఓడిపోతే రాజుని సజీవంగా పట్టుకుని వెళ్ళి ఊరేగిస్తారు. ఇప్పుడు వెనిజువలా ప్రెసిడెంట్ ఉన్నాడు, ట్రంప్ పట్టుకొని నైట్లో ఆ యొక్క ఆపరేషన్ చేసి ఇప్పుడు తీసుకుని వెళ్ళి, ఆయన ఎంత ఎత్తున్నాడు, ఆయన అంత పొడుగని ఇప్పుడు తీసుకెళ్ళి బంధించారా లేదా? బంధించి ఇప్పుడు అమెరికా అనుకుంటుంది గొప్ప మేము సాధించామని. అలా చేయాలని
ఆ రోజుల్లో కూడా ఉండేది. అయితే ఇప్పుడు అక్కడ రాజును కాదు పట్టుకున్నది, లేకపోతే ఎవరో పెద్ద వ్యక్తిని కాదు పట్టుకున్నది, నిబంధన మందసాన్ని పట్టుకున్నారు వాళ్ళు. ఫిలిష్తీయులు దేన్ని పట్టుకున్నారు? నిబంధన మందసాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు 17వ వచనానికి రండి. చివరి వచనంలో మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాడు. ఒక ఆయన వచ్చి అక్కడ ఏలీకి చెప్తే ఏలీ అక్కడికక్కడే మెడ విరిగి చచ్చిపోయాడు. దాని తర్వాత 21వ వచనం, దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకుని ఆమె అక్కడ ఈ కాబోదు అని పేరు పెట్టింది. దాని తర్వాత 22వ వచనంలో, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుంచి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పింది. వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోవాలి. మహిమ వెల్లడవ్వదు, అంటే మహిమ వెళ్ళిపోదు. ఆమె అనుకుంటుందట ఈ కాబోదు అయిపోయింది, దేవుని మనసు వెళ్ళిపోయిందంటే మహిమ వెళ్ళిపోయింది అని. ఒక వస్తువులో దేవుని మహిమ ఉంటుంది అనే ఆలోచన విధానం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా మనం నూతన నిబంధనలో కూడా అలాంటి ఆలోచనలు ఉంటే మనం దాన్ని తీసేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆమె పేరు పెట్టుకుంది అట్లా. ఇప్పుడు 5వ అధ్యాయానికి రండి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజర్ నుండి అష్టోదునకు తీసుకుని వచ్చారు. ఫిలిష్తీయులకి ఇప్పుడు ఏం దొరికిందనంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మందసం అంట. ఆ మందసము అమ్మో, అంత అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన మందసం మనకు చేజిక్కింది, మనం చేజిక్కించుకున్నాం అని శత్రువులు ఫిలిష్తీయులు వాళ్ళు ఎంతో గర్వంగా అనుకుంటూ దాన్ని ఎబెనెజర్ నుంచి అష్టోదునకు తీసుకుని వెళ్ళిపోయారు. దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని, దాగోను అంటే వాళ్ళ దేవత, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. దాగోను యొక్క కుమారుడే బయలు అని చెప్తారు చరిత్రలో, దాగోను. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలం లేవగా ఇప్పుడు తీసుకొచ్చారు మందసాన్ని. ఆ దాగోను గుడిలో జస్ట్ అట్లా ఒక విగ్రహం ముందు పెట్టేశారు, స్టోర్ చేసేసారు, స్టోర్ రూమ్లో పెట్టేసినట్టు పెట్టేశారు. పట్టబడినది అనే మాట చాలాసార్లు వచ్చింది. మందసము పట్టబడినది. అయితే దేవుడు పట్టబడతాడా? దేవుణ్ణి ఎవరైనా క్యాప్చర్ చేయగలుగుతారా? Can God be captured? No, he cannot be captured. అట్లాంటి దేవుని మనం ఆరాధిస్తాం. God will not be used. God cannot be captured. దేవుడు పట్టబడడు. నీవు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ శత్రు దేశంలో ఉన్నాము, దేవుడు పట్టబడ్డాడేమో, దేవుడు లేడేమో అనుకుంటున్నామేమో. నో. ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన పట్టబడడు అనే విషయం ఎట్లా తెలిసిందో తెలుసా? మెల్లమెల్లగా ఉదయాన్ని లేవగానే దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా. దాగోను అనే విగ్రహము, మందసమేమో 2 అడుగులే ఉంటుంది. ఆ మందసం ముందు ఇలా పడిపోయి ఉంది దాగోను. ఆ యొక్క విగ్రహం ఎట్లా పడిపోయి ఉంటుంది? విగ్రహంలో జీవం లేదు కదా విగ్రహంలో. కానీ వాళ్ళు అనుకుంటున్నారు విగ్రహంలో మా దేవత ఉన్నాడు, దేవత ఉంది అని. అయితే దేవుడు మందసము ఎదుట ఆ యొక్క దాగోను ఆ విగ్రహం పడిపోయింది. వాళ్ళు మెల్లగా లేచి మళ్ళీ నిలబెట్టారు. మరొక రోజు గడిచిన తర్వాత ఆ యొక్క దాగోను యొక్క గడప దగ్గర చూడండి 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయం లేవగానే దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడిన దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెం మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరినో అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను వాళ్లకు భయము పుట్టింది. వాళ్ళ దేవత, ప్రధాన దేవత అయిన దాగోను అనే విగ్రహం పడిపోయి వాళ్ళ చేతులు కాళ్ళు నరికివేయబడినాయి. మొండెం అంటే విగ్రహమే, తల నరికివేయబడింది, మొండెము మట్టుకే అక్కడ పడుంది. అంటే 2వసారి జరిగింది. అమ్మో, నిబంధన మందసం. ఈ నిబంధన మందసాన్ని మనం పట్టుకుని వచ్చాం, కానీ నిబంధన మందసము పట్టబడదు. లేకపోతే దేవుడు పట్టబడడు. జైల్లో పెట్టాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ దేవుని బిడ్డలు కానీ దేవుడు కానీ పట్టబడడు. గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆ యొక్క కిందకి చదువుకుంటూ పోతా ఉంటే
ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళకు గడ్డలు వచ్చేస్తాయి, వాళ్ళకి ట్యూమర్స్ వస్తాయి ఒంటి మీద అంతా. దాని నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ఎంతో భయపడి చాలా మరి శాంతి హోమాలు లేకపోతే ఇట్లాంటివి చేస్తారు కదా, అట్లాంటివి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇక దండం పెట్టి, అయ్యో ఇక మేము ఈ నిబంధన మందసాన్ని మేము ఉంచుకోలేము, ఈ నిబంధన మందసాన్ని మేము పంపించేయాలి, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేయాలి. భయపడ్డారు వాళ్ళు, ఎందుకంటే దేవుడు పట్టబడడు. దేవుడు మీరు ఈ 5వ అధ్యాయమును 6వ అధ్యాయమును తర్వాత, ఎందుకంటే 2వ వచనం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఫిలిష్తీల యాజకులను శకునం చూచువారిని పిలిపించి, యెహోవా మందసమును ఏమి చేయదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో. అయ్యో అమ్మో, నిబంధన మందసం మనం పట్టుకున్నాం అనుకుంటున్నాం, కానీ నిబంధన మందసమే మనల్ని పట్టేసింది. మనలో అనేక మంది చచ్చారు. నిబంధన మందసం యొక్క ఆ గొప్పతనము మేము తట్టుకోలేము, ఈ నిబంధన మందసాన్ని ఎట్లాగైనా తిరిగి పంపించేయాలి అని వాళ్ళు ఆ యాజకులను పిలిచి అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఏవేవో చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని చేసి సరిహద్దుకు బేత్షెమెషు సరిహద్దుకు పంపించేశారు. 12వ వచనం 6:12లో, ఆ ఆవులు రాజమార్గమును బడి చక్కగా పోవచ్చు అరచుచు బేత్షెమెషు మార్గమును నడిచిన ఫిలిష్తీయుల సర్దార్లు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయారు. ఇప్పుడు నిబంధన మందసాన్ని క్రొత్త బండి కట్టి దానికి ఆవులను పెట్టి దాన్ని తీసుకుని వెళ్ళే పద్ధతి ఫిలిష్తీయుల పద్ధతి చేసి బేత్షెమెషు వరకు పంపించేశారు. ఆ బార్డర్ వరకు వచ్చేసింది. దాని తర్వాత 7వ అధ్యాయంలో, అంతటా కిర్యత్యారీము వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఎంట చేర్చి దానిని కాపాడుటకు అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములాయను. 20 సంవత్సరములు మందసము అక్కడ బార్డర్ దాటి ఇశ్రాయేలు బార్డర్కి వచ్చింది, అక్కడ ఉంది. ఫిలిష్తీయులు దండం పెట్టి, మాకొద్దు బాబో ఇది అని, జీవము గల దేవుడని వాళ్ళకి అర్థమైంది. ఇశ్రాయేలీలకు అర్థం కాల. ఇశ్రాయేలీలు వాడుకోవాలని చూశారు, ఫిలిష్తీయులు పట్టుకోవాలని చూశారు. వాడబడడు, పట్టబడడు. ఇది రెండోది. మూడవదిగా చూస్తే 2వ సమూయేలు, ఇక త్వరగా వెళ్ళిపోదాం, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. 2వ సమూయేలు 6వ అధ్యాయానికి రండి. అక్కడ దావీదు రాజు అయిపోయాడు. దావీదు రాజు అయిన తర్వాత ఆయన మరి ఈ మందసము విషయంలో చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. తిరిగి తీసుకుని రావాలి. 6వ అధ్యాయానికి రండి. 2వ సమూయేలు 6వ అధ్యాయము. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మందిని శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా అని తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటిని తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోను ఆ క్రొత్త బండిని తోలారు. క్రొత్త బండి మీద తీసుకుని రావడం ఎవరి పద్ధతి చెప్పండి? ఎవరి పద్ధతి? ఫిలిష్తీయుల పద్ధతి. ఇశ్రాయేలు పద్ధతి ఏంటి? మందసాన్ని ఎట్లా తీసుకెళ్లాలని దేవుని వాక్యంలో రాయబడింది, యాజకులు భుజాల మీద మోయాలి. ఫిలిష్తీయుల యొక్క ఈ యొక్క ఆలోచన విధానం అంటే దీన్ని ఫిలాసఫీ ఆఫ్ ఫిలిస్టైన్స్ అంటారు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో కూడా అన్య ఆచారాలను మనం తీసుకుని వచ్చి ఇదే క్రైస్తవ పద్ధతి అన్నట్టుగా జీవించడం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తాం. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. దేవుని పనిని, దేవుని భక్తిని దేవుని యొక్క తరహాలోనే, దేవుని పద్ధతిలోనే చేయాలి, ఆయన క్రమంలోనే చేయాలి. ఈ క్రొత్త బండి ఆలోచన ఎందుకు దావీదుకు వచ్చింది? ఫిలిష్తీయులు అక్కడ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. తప్ప క్రొత్త బండిని చేయించడం? ఎవరు ఎక్కలేదు, ఎవరికి వాడబడలేదు. మీరే ఫస్ట్ ఎక్కుతారు అంటారు చాలామంది. అట్లా నిబంధన మందసాన్ని ఎక్కించడానికి క్రొత్త బండిని తీసుకుని వచ్చి చేయడం అనేది ఇక్కడ దావీదు చేసిన తప్పిదము. తనకు చరిత్ర, తనకు తనకంటే ముందు తన పితరులకు దేవుడు చేసిన ఆ యొక్క నిబంధనను ఆయన మర్చిపోయాడు. అందుకని నిబంధన మందసం ఇది మీ భుజాల మీద మోయాలి.
ఈ భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు అర్థమవలసింది ఏంటంటే మిమ్మల్ని నేను భుజాల మీద మోసుకుంటూ వచ్చానని. దేవుడు తన భుజాల మీద మోసుకుని వచ్చాడని తెలుసుకోవడానికి. కానీ ఈ క్రొత్త ఆలోచన విధానం సంఖ్యాకాండం 4వ అధ్యాయము 15వ వచనానికి రండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 15వ వచనం. నేను కొంచెం సేపట్లో ముగిస్తాను. 4వ అధ్యాయం. అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయరావలను. అయితే వారు చావుగా ఉన్నట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇది ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల భారం. ఇది వాళ్ళు చేయాలి, భుజాల మీద మోయాలి. పరిశుద్ధమైన దాన్ని ముట్టుకోకూడదు. వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ జాగ్రత్తగా తలవంచుకుని వెళ్ళిపోవాలి. ఇది దేవుడు చేసిన ఆ యొక్క క్రమము, ఆ పద్ధతి. అయితే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అంటే క్రొత్త బండి మీద తీసుకుని వస్తున్నాడు. అబీనాదాబు అనే ఆయన యొక్క 2 కుమారులు ఉన్నారు. ఉజ్జా, అహ్యోను అనే ఆయన ఆ క్రొత్త బండిని తోలారంట. వాళ్ళు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఎడ్లకు కాళ్ళు జారాయి. ఏం జారినాయి? ఎడ్లకు కాళ్ళు జారినాయి అంట. ఎద్దుకు కాళ్ళు జారిందంటే ఒక ఎద్దుకు జారుతుందేమో, కానీ 2 ఎడ్లకి కాళ్ళు జారినాయి. ఎడ్లకు కాళ్ళు జారినప్పుడు ఆ మనసు పడిపోతుంటాయి. ఎప్పుడైనా ఎడ్ల బండి చూసారా మీరు? ఎడ్లు కాళ్ళు జారితే ఏమవుద్ది? ఆ బండి ఏమవుద్ది? వెంటనే పడిపోతుంది. ఇప్పుడు ఆ బండి మీద ఏమో మనసం ఉంది కాబట్టి వెంటనే ఉజ్జా ఏం చేశాడు? ఉజ్జా కదా బండి నడుపుతున్నాడు, ఉజ్జా అహ్యోను 2 నడుపుతున్నారు కదా, వెంటనే ఆ మందసమును పట్టుకోబోయాడు. అంటే ఇక్కడ దావీదు ఏమి చేశాడు అంటే క్రొత్త బండి మీద తీసుకుని వెళ్ళే పద్ధతిలో దేవుణ్ణి తన విధానంలో నియంత్రించాలనుకున్నాడు. దేవుడు నియంత్రించబడడు. లేకపోతే ఇంకొక మాటలు చెప్పాలనంటే దేవుడు ఏమార్చబడడు. దేవుణ్ణి మభ్య పెట్టలేము. గాడ్ కెనాట్ బి మేనేజ్డ్. వి కెనాట్ మేనేజ్ హిమ్ విత్ అవర్ హ్యూమన్ థాట్స్. మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి దేవుణ్ణి మేనేజ్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి మన ఆలోచన విధానం బట్టి నియంత్రించలేము. నువ్వు ఎట్లానే ఉండు దేవా, నువ్వు ఇలానే ఉండు దేవా అని ఏదో ఒక రూమ్లో పెట్టి తాళం వేస్తే పడుండే దేవుడు కాదు. ఆయన జీవముగల దేవుడు. మనం ఆయన ఆధీనంలో ఉండాలి, మనం ఆయన చేత నియంత్రించబడాలి. అది ఆరాధన అంటే. నేను ఎట్లా నియంత్రించబడుతున్నాను అనేది ఆలోచించుకోవడానికి దేవుడు ఇప్పుడు దావీదును మన ముందు పెట్టాడు. దావీదు గొప్ప కీర్తనాకారుడు, మంచి ఆరాధికుడు. కానీ దావీదే తప్పిపోయినప్పుడు మనం ఏపాటి వారం? ఈ రోజున అనేకమైన చోట్ల అనేకమైన రీతిలో దేవుడిని తమ పద్ధతిలో ఆరాధించుకుంటూ వెళ్తున్నారు. దేవుడు కోరుకున్నది ఒకటే పద్ధతి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారు. దేవుని వాక్య విధానంలో మనం ఆరాధించాలని కోరుకుంటున్నారు. కానీ అట్లా కాకుండా క్రొత్త బండి చేయించి, క్రొత్త రకంగా చేయించి దాన్ని నడపడానికి ఆ యొక్క అబీనాదాబు కుమారుల్లాగా కొంతమందిని పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుని ఉగ్రత అక్కడ ఉజ్జా మీదకి వచ్చింది. దేవుని భయము దావీదుకి వచ్చింది. కాబట్టి దేవుణ్ణి నియంత్రించలేము. రెండోది, దేవుణ్ణి తేలిగ్గా తీసుకోలేము. మూడోది, దేవుణ్ణి నియంత్రించలేము అని దావీదు తెలుసుకున్నాడు. దేవుణ్ణి నిర్లక్ష్యంగా లేకపోతే తేలిగ్గా మనము తీసుకోలేము అనేది ఉజ్జా విషయంలో మనకు తెలియజేశాడు దేవుడు. ఉజ్జా చేయబట్టంగానే ఉజ్జా అక్కడికక్కడే చచ్చాడు. దేవుడు ఉగ్రుడు. ఎందుకు ఉజ్జా చచ్చిపోయాడు ఇక్కడ అంటే దేవుడికి ఉజ్జా అంటే కోపం లేదు. దేవునికి అక్కడ తెలియచేయాలనుకుంటుంది ఏమిటంటే నేను రోషము గల దేవుడు. నేనేదో మామూలుగా ఏదో అల్లటప్ప అనుకుంటున్నారా? పరిశుద్ధమైన దాన్ని మీ చేతితో ముట్టకూడదు అని అక్కడ కహాతీయులకే చెప్పారు కదా. అది దేవుడు నిర్లక్ష్యముగా అంటే చాలా తేలిగ్గా తీసుకోలేము. వి కెనాట్ టేక్ హిమ్ లైట్లీ. మామూలుగా క్యాజువల్గా పిల్లలు కూడా జాగ్రత్త. దేవుని పేరును కానీ దేవుని విషయంలో చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తే దేవుడు మనకు బుద్ధి చెప్తాడు. దేవుని ఆరాధించడానికి వచ్చాం,
ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు, ఆగిపో, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. నీవు గుంపులో ఉన్నా, నీ ఫ్రెండ్స్లో ఉన్నా, సమాజంలో ఉన్నా కానీ, ఓ మా దేవుడు గొప్ప దేవుడు, ఆయనను ఆరాధించే క్రమం ఇట్లా కాదు. ఆయన తన మహిమను ఎవరికి ఇవ్వడు, ఆయన మహిమను కాపాడుకోవడానికి నేనేదో పెద్ద భక్తి కలిగిన కాంట్రాక్టర్నేం కాదు. నేను దేవుడు తన మహిమను వెల్లడి చేయాలనంటే నా ద్వారా వెల్లడి చేస్తాడు. నేను జాగ్రత్తగా ఉంటాను. ఉజ్జా తెలుసుకున్నట్టయితే, అయ్యో ప్రభువా మమ్మల్ని క్షమించి క్రొత్త బండి మీద తీసుకురావడమే తప్పు అని అర్థం చేసుకోవాల్సింది. అక్కడ మనసు పగిలిపోయేదా, పాడైపోయేదా, తర్వాత దేవుడు చూసుకుంటాడు కదా. దేవుని పద్ధతిలోనే చేయడం అనేది నిజమైన ఆరాధన. ఇది 4వది. ఎన్ని చూసుకున్నాం ఇప్పుడు? దేవుడు వాడబడడు, దేవుడు పట్టబడడు, దేవుడిని నియంత్రించలేము, దేవుణ్ణి తేలిగ్గా నిర్లక్ష్యముగా తీసుకోలేము. చివరిదిగా మనం చూస్తే 6వ అధ్యాయంలో చివరికి ఇప్పుడు ఆ ఫస్ట్ టైము ఫెయిల్ అయిపోయాడు. తిరిగి దావీదుకి అర్థమైంది, దేవుని పద్ధతిలో నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చాడు. కొన్ని నెలల తర్వాత ఆ యొక్క ఓబేదెదోము ఇంటిలో ఆ మందసము పెట్టబడిన తర్వాత దావీదు తిరిగి ఆ యొక్క క్రొవ్విన దూడను వధించి అక్కడ వాళ్లను ఆర్భాటంతో బాకా ఊదుకుంటూ సంతోషంగా నడుచుకుంటూ తీసుకుని వస్తున్నారు. అప్పుడు దావీదు నాట్యం ఆడుతున్నాడు, ఇక్కడ ఆరాధన చేస్తున్నాడు. దావీదు మైమరిచిపోయాడు. ఇక్కడ చివరిగా ఏంటో తెలుసా? ఆరాధించుకునే వారంగా మనం దేవుణ్ణి ఎవరు దాచి ఉంచలేరు. దేవుణ్ణి ఎవరు కూడా దాచి ఉంచలేరు. గాడ్ కెనాట్ బి హిడెన్. అంటే దేవుడు మనలో ఉన్నాడు అంటే దాన్ని దాచి ఉంచలేరు. చాలాసార్లు మనం దాచిపెడతా ఉంటాం, మనం అసలు క్రైస్తవులమే అని తెలియదు బయట. నువ్వు నిజమైన ఆరాధకుడిగా, ఆరాధకురాలుగా ఉంటే నీ ఆనందము, నీ సంతోషము, నీ ఆరాధన బయటికి అర్థమవుతుంది, ప్రజలు తెలుసుకుంటారు. దావీదు నాట్యమాడుతూ ఉన్నప్పుడు తన స్వంత భార్యని ఎంతో మీకాలు హీన స్థితి, చాలా తక్కువగా చూసింది. చిచి చిచి నువ్వు ఇలా చేసావా అని. నువ్వు ఒక రాజు అయి ఉండి రాజవస్త్రాలు కూడా పక్కన పెట్టి నువ్వు నాట్యమాడుతున్నావే అని అన్నప్పుడు చూడండి 6వ అధ్యాయము 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యొక్క మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతున్న అపహాస్యము, వ్యంగ్యముగా మాట్లాడుతుంది, సర్కాస్టిక్ గా మాట్లాడుతుంది. ఏంటంటే హీన స్థితి కలిగిన ఆ యొక్క పనికత్తులు ఉన్నారు కదా, వాళ్ళ ముందు నువ్వు బట్టలు విప్పేశావు. బట్టలు విప్పేసి అంటే రాజవస్త్రాలు విప్పేశావు. ఆమెకు వచ్చిన ఆ ఈగో ఏంటో తెలుసా? రాజవస్త్రాలు, పర్పుల్ డ్రెస్ లో మరి రథం మీద వెళ్ళాలి, కానీ అలాంటి వాడివి నువ్వు నడుచుకుంటూ నీ రాజవస్త్రాలు తీసేసి సామాన్యమైన ఒక వ్యక్తిగా నువ్వు మరి నాట్యమాడుతున్నావు, బట్టలు విప్పేశావు. అలా నువ్వు ఎంత ఘనముగా కనపడ్డావు తెలుసా? అబ్బా ఎంత ఘనముగా కనపడ్డావో నువ్వు. అపహాస్యం చేస్తుంది. అప్పుడు దావీదేమన్నాడు తెలుసా? నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసేదిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఘనుడనగుదునని మీ కాళ్ళతో నేను ఏమన్నా తెలుసా? నువ్వు అనుకుంటున్నావు చూసావా? ఇంకో దానికంటే హీనమైన స్థితిలోకి నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఘనుడనవుతాను. ఈయన కూడా ఇంకా సర్కాస్టిక్ గా మాట్లాడాడు. అనుకుంటున్నావు కదా, ఇంకా నేను ఘనుడనవుతా, ఇంకా తగ్గించుకుంటా. ఎందుకో తెలుసా? ఒకటి గుర్తుపెట్టుకో, మీ నాన్న, మీ తండ్రి అతని సంతతిని విసర్జించేసి ఆ పనిని నాకు అప్పచెప్పాడు. నేను దానికి సరిపోయిన వాడిని కాదు, కాబట్టి నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఆయన నాకు ఇచ్చిన హోదాని బట్టి నేను గర్వించడం కాదు, కానీ నేను సరిపోయిన వాడిని కాదు అని చెప్తూ ఆయన నేను ఆరాధిస్తున్నాను. ఈ రోజున కుక్క లాంటి వాళ్ళం, మిన్నలి లాంటి వాళ్ళం, మన వ్యాపాటి వారం ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుణ్ణి దాచి ఉంచలేము. నిజముగా నీలో దేవుడు పనిచేస్తూ ఉంటే
నా తప్పిదాలు తెలుసుకుని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి ఆయన కొరకు జీవించడానికి పునర్సమర్పించుకుని ఆయనను ఆరాధించే క్రమంలో దావీదు మనకు నేర్పించే పాట. ఇన్ని రకాలుగా దేవుడు కాడు, ఆయన దాచిపెట్టి నేను నిజంగా ఏదో సీక్రెట్ క్రిస్టియన్స్ అంటారు కదా, సీక్రెట్ క్రిస్టియన్స్ ఉండొచ్చు కొన్ని రోజుల మట్టికే, కానీ ఒకానొక నాటికి బయటికి వస్తుంది. దేవుడు గొప్పగా మన జీవితాల్లో కార్యం చేసినప్పుడు దాన్ని దాచి ఉంచలేం. కాబట్టి దేవుడిని దాచి ఉంచలేం, దేవుణ్ణి నియంత్రించలేం, దేవుడు పట్టబడడు, దేవుడు వాడబడడు. దాని తర్వాత దేవుణ్ణి తేలిగ్గా కూడా తీసుకోలేం. అంటే దావీదు విషయంలో 2, ఉజ్జా విషయంలో 1, ఫిలిష్తీయుల విషయంలో 1, ఇశ్రాయేలీయుల విషయంలో 1. దేవుణ్ణి ఈ రీతిగా మనం అర్థం చేసుకొని ఆయన ఈ విషయాల్లో కాడు అని అర్థం చేసుకొని, ప్రభువా నేను చాలాసార్లు వాడుకోవడానికి ప్రయత్నించాను, నేను చాలాసార్లు పట్టి ఉంచడానికి ప్రయత్నించాను, నేను చాలాసార్లు నిన్ను నియంత్రించడానికి ప్రయత్నించాను, చాలాసార్లు నిన్ను నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించాను ప్రభువా. అయినప్పటికీ నీవు నాలో దాగి ఉండక నా ద్వారా నువ్వు బయలుపరచుకోవడానికే ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదంతా యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు నాకు చేస్తావు. నీవు ఇచ్చిన ఆనందాన్ని బట్టి నీకు స్తోత్రాలని చెప్పి ఆయన ఆరాధిద్దాం. లేచి నిలబడదాం. మనం ఒక చరణం పాడదాం. ఆ ప్రభుని మనం వ్యక్తిగతంగా ఆరాధించడానికి ముందు పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.